నిజామాబాద్ జిల్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. జిల్లాలో డిసెంబర్ నెలలో 49.56 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. ఇయర్ ఎండింగ్ లాస్ట్ 2 డేస్లోనే లిక్కర్ సేల్స్ 35 కోట్ల మేర ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 151 వైన్స్లు 25 బార్లు ఉండగా కొత్త సంవత్సర వేడుకల కోసం అర్ధరాత్రి వరకు మద్యం సప్లై జరిగింది. జిల్లాలో లిక్కర్ సేల్స్ పై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిండ్రు. సంబరాలని కూడా అంబరాన్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా నూతన సంవత్సర వేడుకలు అంటేనే మద్యం మాంసానికి అతిగా సేల్స్ ఉండేటువంటి ఒక సందర్భము. సాధారణంగా అవి రెండు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరగడం నిజంగానే చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన. కానీ మామూలుగానే ఈసారి కూడా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ఏరులై పారింది. ప్రధానంగా డిసెంబర్ 30-31 తేదీలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 49.32 కోట్లు, అంటే దాదాపు 50 కోట్లు, ఆల్మోస్ట్ ఆల్ 50 కోట్ల విలువైనటువంటి మద్యం కేవలం ఆ 2 రోజుల్లోనే సేల్ అయిందని ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనకు తెలుస్తుంది. అంటే జనం ఏ రకంగా మద్యాన్ని సేవించారు, ఏ కన్జంప్షన్ ఎట్లా జరిగింది అనేటువంటిది మనం ఊహించవచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 151 వైన్స్లు అట్లాగే 25 బార్లు ఉన్నాయి. సో ఈ అన్నిటికి కూడా మాక్లూరు మండలం మాదాపూర్లోని ఐఎంఎల్ డిపో, ఇండియన్ మేడ్ లిక్కర్ డిపో నుంచి మద్యం సరఫరా అవుతుంది. ప్రధానంగా గత డిసెంబర్ చివరి 3 రోజులు మనం తీసుకుంటే 29, 30, 31 ఈ 3 రోజులు కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 2023 సంవత్సరంలో డిసెంబర్ చివరి 31కి చివరి 4 రోజుల ముందు దాదాపు 36 కోట్ల విలువైనటువంటి మద్యం అమ్మకాలు జరిగినాయి. కానీ ఈ సంవత్సరం దాదాపు 11 కోట్లు అధికంగా దాదాపు 49 కోట్ల విలువ చేసేటువంటి మద్యం అమ్మకాలు జరిగినాయి. ప్రధానంగా డిసెంబర్ 30వ తేదీన 18.5 కోట్లు, అట్లాగే డిసెంబర్ 31న 17 కోట్ల మద్యం, అంటే దాదాపు 30-31 ఈ 2 రోజుల్లోనే 36 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి మద్యం అమ్మకాలు జరిగినాయి. గత సంవత్సరం 2023 డిసెంబర్లో చివరి 4 రోజులు ఎంతైతే సేల్ అయిందో డిసెంబర్ 24 చివరి 2 రోజుల్లో ఆ మేరకు సేల్ అయినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి గణాంకాలు మనకు చెప్తున్నాయి. ప్రధానంగా 31కి ముందు రోజు 30 ఈ 2 రోజుల్లో కూడా అధికంగా మద్యం కన్జంప్షన్ జరిగినట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మద్యం కేవలం డిసెంబర్ 29, 30, 31 చివరి 3 రోజుల్లోనే అమ్మకాలు జరిగినట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. నిజామాబాద్ నగరంతో పాటు మున్సిపల్ ఏరియాలో కొంచెం మద్యం కన్జంప్షన్ ఎక్కువగా జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాప్ల కారణంగా కూడా కొంత సేల్స్ పెరిగినట్టుగా ఈసారి అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం కూడా మద్యం సేల్స్ ఆదాయం కోసం మద్యం సేల్స్ కొంత వెసులుబాటు కల్పించడంతో కూడా సేల్స్ పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది. చివరి 3 రోజుల్లో ఏదైతే సేల్స్ జరిగిందో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగానే జరిగిందని చెప్పొచ్చు. మనం ఒక మద్యం షాప్ లో ఉన్నాము అన్న, చెప్పండి లాస్ట్ 3 డేస్ ఎట్లా ఉన్నాయి సేల్స్? ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కొంత పెరిగింది. ఒకేషన్ 31 కాబట్టి చాలా పెరిగిందండి. లిక్కర్ సేల్స్ ఎక్కువైనా లేకపోతే బీర్ సేల్స్ అండ్ లిక్కర్ సేల్స్ రెండు చాలా మాట్లాడదాం. ఇంకా షాప్ నిర్వాహకులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, సేల్స్ ఈ సంవత్సరం నూతన సంవత్సరం వేడుక సంబంధించిన సేల్స్ ఎట్లా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ మాదిరిగా ఈ ఇయర్ కూడా చాలానే బాగా నచ్చింది. కాకపోతే లాస్ట్ ఇయర్ కొద్దిగా మధ్యాహ్నం నుండి ఎక్కువ సేల్స్ వస్తుంటాయి. ఈసారి సాయంత్రం నుండి కొద్దిగా సేల్స్ ఒక్కసారి వచ్చింది. యూత్ ఎక్కువ వచ్చారు, బీర్లు ఎక్కువ తగ్గినాయి. లిక్కర్ కంటే ఎక్కువ బీర్స్ బాగా వెళ్ళలేదు. సాధారణంగా డిసెంబర్ 31 వింటర్ చల్లని చలి, బీర్ సేల్స్ అంటే పొందడం లేదు. ఎట్లా చలి లేదు కాబట్టి కొద్దిగా బీర్స్ ఎక్కువ కన్జంప్షన్ అయినాయి. సో లిక్కర్ లో నార్మల్ డేస్ కి ఈ చివరి 3 రోజులకి సేల్స్ ఎట్లా కంపారిజన్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఎంత పెరిగింది? 1:3 దాకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అంటే 31కు ప్రతి ఇయర్ అంతే 1:3, 4 దాకా ఎక్కువ అవుతాయి. ఇయర్ కూడా చాలా బాగానే, చాలా బాగా నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే కొంత పెరిగింది, చాలా పెరిగింది. లాస్ట్ ఇయర్ కూడా సేల్స్ చూశారు మీరు. లాస్ట్ ఇయర్ సేల్స్ ఈ సేల్స్ డిఫరెన్స్ ఏమైనా గమనించి? సేమ్ లాస్ట్ ఇయర్ మాదిరిగా ఈసారి కూడా సేమ్ అంతే అట్లనే వచ్చినాయి. బాగానే వచ్చింది సేల్స్, పర్వాలేదు, బాగానే ఉంది. రెగ్యులర్ బ్రాండ్స్ ఏ బ్రాండ్స్ ఎక్కువగా సేల్స్ అయినాయి? అంటే ఏ రేంజ్ బ్రాండ్స్ ఎక్కువ సేల్స్ అయినాయి? ఎక్కువ అన్ని రకాల బ్రాండ్స్, వోడ్కాలు, విస్కీలు, వైన్లు అన్ని రకాలు ఈసారి సేల్స్ వచ్చినాయి. అన్ని రకాలు సేల్స్ ఉంది. బీర్స్ ఎక్కువ సేల్స్, బీర్స్ ఎక్కువ 30% బీర్స్ ఎక్కువ, యూత్ వస్తారు కాబట్టి బీర్స్ ఎక్కువ సేల్స్. మొత్తం మీద సేల్స్ పట్ల అయితే మద్యం షాప్ నిర్వాహకులు అయితే సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో సేల్స్ అయితే గణనీయంగా పెరిగినాయి. డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల కోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 కోట్ల రూపాయల విలువ చేసే లిక్కర్ కన్జంప్షన్ జరిగినట్టుగా అయితే మనకు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.